దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మృతిని ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. గొప్ప నటుడిని టాలీవుడ్ కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న తమ అనుబంధాన్ని, స్నేహాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్లు మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు మంచి హిట్ అయ్యాయి. అయితే వీరిద్దరు కలిసి కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. సినిమా కెరియర్లో వీరిద్దరూ కలిసి ప్రయాణించారు. కోట శ్రీనివాసరావు పేరు వినగానే వెంటనే గుర్తొచ్చే పేరు బాబు మోహన్. అంతగా వెండి తెరపై వీరిద్దరి కాంబో ఉంటుంది. రియల్ లైఫ్లోనూ వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. వీరిద్దరు కలిసి ఎన్నో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. తరచూ వీరు ఒకరిపై ఒకరు అభిమానాన్ని కూడా చాటుకుంటూ ఉంటారు. కోట మరణంపై బాబు మోహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. కోట నన్ను ఎంతగానో బాగా పలకరించేవారు. ఆయన అంత ఇబ్బందులో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చనిపోయారు. కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డారు, భరించారు, అలా పడుకున్నారు, నిద్రలోనే చనిపోయారు. అలాంటి మరణం అందరికీ రాదు. ఆయన లాంటి మరణం నాకు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. కోట అన్నకు చెబుతుంటా, నీలాంటి మరణమే నాకు ఇవ్వమని ఆ దేవుడికి చెప్పు అని అంటుంటాను అని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన నాకు ప్రేమగా అన్నం తినిపించేవారు. సినిమా సెట్లో ఏరా అన్నం తిన్నావా, రా తిందాం అంటూ పిలిచి ముద్దలు పెట్టేవారు అంటూ ఆయనతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. ఇక కోట శ్రీనివాసరావు 1978లో చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, మామగా, బాబాయ్గా ఒదిగిపోయి ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు అన్ని పాత్రల్లో. అయితే తన నటనా ప్రతిభకి ప్రత్యేకంగా పద్మశ్రీ, నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. తన 40 ఏళ్ల సినిమా కెరియర్లో 750కి పైగా సినిమాలో నటించిన ఆయన ఎన్నో హిట్, సూపర్ హిట్ సినిమాలు కూడా అందించారు.